ఎమ్మెల్యేగా కూడా రిజైన్ చేసి మళ్ళా కంటెస్ట్ చేసి గెలిచినటువంటి వ్యక్తికి నా గ్రాఫ్ బాగలేదు, నీకు టికెట్ లేదంటే దాని అర్థం ఏంటండి? నువ్వు టికెట్ ఒకటి కాడ డబ్బు తీసుకొని వాడికి ఇస్తానని చెప్పిన విధానంలో నాకు ఎవరో ఆ మనిషి కూడా నాకు తెలుసు. ఆ నాయలు చెప్పినాడు నాకు డబ్బులు నాదే 25 పోయింది నేను అయితే నాకు ఇస్తానని నాకు లేదు, ఎవరికి లేదు. ఈయన ఇంకొక ఆయన నెల్లూరు నుంచి ఒక ఆయన చేసినారు, ఆడికి అంత నిర్ణయించేయాలి. ఆయన ఎల్లుకలు పట్టాడు. అయితే నాకు ఆయన నన్ను క్షౌరం చేయాలని ఆయన్ని పంపించారు. నాకేం ఎప్పుడైనా ఆ క్షౌరం చేసినట్టు ఎవడు మగోడు పోటీ చేయమనండి, నా గ్రాఫ్ లేదు, సరిగా లేదు అని అన్నాడు. ఎవరు మగోడు వచ్చి నాతో పోటీ చేయమన్నాడు ఉదయగిరిలో. నా గ్రాఫ్ లేదని చెప్పినటువంటి వ్యక్తి ఉదయగిరిలో పోటీ చేయమన్నాడు. నాతో ఎవరు గెలుస్తారు? చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో అలాంటి ముఖ్యమంత్రి లేరు. ఎన్డీఏ గవర్నమెంట్, మరి ఈయన ప్రజారాజ్యం లీడర్ బ్రహ్మాండంగా సలహా ఇచ్చాడు, సపోర్ట్ చేశాడు. మరి అట్లే బీజేపీ పార్టీ కూడా పైన నుంచి బ్రహ్మాండంగా సహాయం చేస్తుంది. ప్రధానమంత్రి గారు మోడీ గారు చెప్పిన ప్రకారం ఆంధ్రాకి సహాయ సహకారాలు అందిస్తున్నారు. వీళ్ళిద్దరు కూడా తండ్రి కొడుకులు ఇద్దరు కూడా 1-2 తూర్లు ప్రధానమంత్రిని కలిసి ఆర్థికంగా మా రాష్ట్రానికి సహాయం చేయాలా, మాకున్నటువంటి ఇరిగేషన్ వనరులన్నీ కూడా బలోపేతం చేయాలా, డెవలప్ చేయాలా అని అడుగుతున్నారు. అడిగినప్పుడల్లా ఆయనేమో ఫండ్స్ ఇస్తున్నారు, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇవన్నీ కూడా మరి ఇండస్ట్రీస్ కూడా మీరు పరిపాలనలో 5 ఏళ్లలో ఒక్క ఇండస్ట్రీ రాలా. ఇండస్ట్రీస్ రాని దానికి కారణం కూడా చెప్తున్నాం. పెట్టాలని ఇండస్ట్రీ పెట్టాలని వచ్చిన వాడికి ఎవరన్నా అంతో ఇంతో అడుగుతారు, ఇది పార్టీ ఖర్చులు. కానీ అట్లా కాదు, 25%, 50% మాకు ఇస్తే ఇండస్ట్రీ పెట్టు, లేకపోతే వాళ్ళు డబ్బులు పెట్టి వాళ్ళు శ్రమ చేసి నీ కాడ ఇండస్ట్రీ పెట్టి వాళ్ళ దానిలో నీకు 50% ఇస్తారా? ఏమో ధర్మం అంటాయా? శ్రీమన్నారాయణ ఒప్పుకుంటాడంటాయా? అల్లా ఒప్పుకుంటాడంటాయా? ప్రభు ఒప్పుకుంటాడటాయా? ఎవరు ముగ్గురు దేవుడు కూడా ఒప్పుకోరు. ఈ దుర్మార్గానికి డబ్బులు వాళ్ళు పెట్టి ఆదాయం మనకిచ్చి భాగం మనకి ఇస్తారట. ఇది ఎక్కడైనా రాష్ట్రం బాగుపడుతుందా అట? ఎవరన్నా బయట వాళ్ళు వచ్చి ఇండస్ట్రీ పెట్టి డెవలప్ చేయాలా, 10 మందికి ఉద్యోగాలు ఇవ్వాలా, 10 మందికి పని ఇవ్వాలా అంటే మనం ప్రోత్సహించే పద్ధతులు ప్రోత్సహిస్తే వాళ్ళ భూమి ఇవ్వాలా, నీళ్లు ఇవ్వాలా, ఆర్థికంగా హెల్ప్ చేయాలా, అన్ని రకాలుగా వాళ్ళు సపోర్ట్ చేస్తే వచ్చి పెడతారు. ఇండస్ట్రీ డెవలప్ అయినప్పుడు మీ డబ్బులు కూడా అడగండి, తీసుకోండి. మీరు అంత పర్సెంటేజ్ కాదు, ఏదో న్యాయమైన